మాది నందిగా మండలం కొండూరు అండి, జగ్గేపేట కాన్స్టిట్యూన్సీ అండి. మీ పేరు? ఎన్టీఆర్ జిల్లా, దేవినేని రామారావు అండి. నేను 2020 నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. మాకు సొంతం ఒక 20 ఎకరాలు ఉంది. నేను 30 ఎకరాలు మళ్ళీ కౌలుకి చేస్తామండి. మరి 30 ఎకరాలను ప్యాడీ వేస్తాను, ఒక 10 ఎకరాలేమో మిర్చి వేస్తాను, ఒక 8 ఎకరాలేమో పసుపు వేస్తామండి. మాకు 2021లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పసుపు మరి ఈ క్రాప్ చేసుకున్న తర్వాత మరి ఆ సంవత్సరం మరి 7 ఎకరాలు వేసినా కూడా 7 ఎకరాలకు కూడా 7 లక్షల రూపాయలు మాకు తెలియకుండానే మరి ఆ అకౌంట్లో డబ్బులు పడినాయండి. మరి అలాగనే మరి పోయిన సంవత్సరం మరి మళ్ళీ పసుపు పంట నష్టం వస్తే మరి 78,000 రూపాయలు ఇచ్చారు ఎకరానికి. మరి అలాగనే పోయిన సంవత్సరం మరి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినా కూడా మరి రైతుల దగ్గర పసుపు పండి కొనలేకపోయినప్పుడు మరి గవర్నమెంట్ చర్య తీసుకొని మార్కెట్ ద్వారా 6,800 రూపాయలకి కొనుగోలు జరిగింది. ఇవాళ రేపు జరగబోయే 24 ఎన్నికల్లో కూడా చిన్నగా రైతులకు కూడా నష్టం ఏమైనా జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆంజనేయులు. నమస్కారం సార్. నా ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని మాటిచ్చాడు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. దానివల్ల రైతులు అదనంగా భారం డబ్బు కట్టాల్సి వచ్చింది, చెల్లించాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద 13,500 రూపాయలు తూచ తప్పకుండా ఇస్తున్నారు. మళ్ళీ మన ప్రభుత్వం మరలా ఏర్పడిన తర్వాత రుణమాఫీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు. బహుశా రైతులకు గుర్తుండి ఉంటుంది. 2014 ఎన్నికలకు ముందు బ్యాంక్ అధికారులు పాపం రైతుల మీద పడ్డట్టు, పాపం ఆ ఇల్లాలు జప్తు చేయడానికి వస్తే అయ్యా 2 వారాలు ఆగండి, ఆయన వస్తున్నాడని చెప్పడం. ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు నేరుగా మెడలో ఒక పచ్చకండ వేసుకొని నేరుగా వచ్చి బెల్లగొట్టి 2 ఏళ్ళు చూపించాడు. 2 ఏళ్ళు చూపించి రైతులకు 3 నామాలు పెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక విశ్వాసం విలువలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు సాధ్యాసాధ్యాలు పరిశీలించి, ఎందుకంటే మన క్రెడిబిలిటీ ఏమిటి అంటే 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో 99%, బహుశా దేశ చరిత్రలోనే 99% హామీలు అమలు చేశాం. కాబట్టి మరలా అదే విశ్వసనీయతను కొనసాగించే పందాలో అన్ని రకాలైనటువంటితో పాటు రైతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతులకు ఎంత మేర మనం సహాయపడగలం అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాడు. తప్పనిసరిగా మేనిఫెస్టో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి ఏ కార్యక్రమాలు అనేటువంటి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి మాత్రం నేను చెప్పగలను. రవి. మాది గోసాల పెనంలూరు మండలం, కృష్ణా జిల్లా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందండి రైతులకి. దాంట్లో భాగంగా ఆర్బీకేలు ఏర్పాటు చేయటం, ఆర్బీకేల ద్వారాగా విత్తనాలు ఇవ్వటం, పంట పండించి అమ్మే వరకు గవర్నమెంటే బాధ్యత తీసుకునే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారండి. చాలా సంతోషం. అట్లాగే మా రైతుల తరపున మేము అడుగుతున్నాం సార్, మాకు ఇంకా ఈ రైతులకి ఇంకా మెరుగైన సేవలు ఏమందిస్తారని మేము అడుగుతాం జరుగుతుంది సార్ రైతుల ద్వారా. అన్ని విధాల అంటే మీకు కొంత అవగాహన ఉండి ఉంటుంది. పాదయాత్ర గురించి చెప్పారు. ఇక్కడ ఆయిల్ పామ్ రైతులు ఎవరు లేరేమో తెలియదు నాకు. ఆయిల్ పామ్కి సంబంధించి ఆ రోజు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ తెలంగాణతో సమానంగా ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో సమానంగా ఓఈఆర్ ఇచ్చాం. దానితో పాటు ఆ తేడా ఏదైతే ఉందో తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి ఆ మొత్తం డబ్బులు రైతులకి, ఆయిల్ పామ్ రైతులకి ఇచ్చాడు గతంలో ఉన్నటువంటివి. కాబట్టి రైతులకు సంబంధించి ఎక్కడ మనం ప్రభుత్వ జోక్యం అవసరమవుతుందో, ప్రభుత్వం ద్వారా రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనుకున్నాడో 100% అన్ని విధాలా, అన్ని విషయాల్లో, అన్ని స్థాయిల్లో ఖచ్చితంగా రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుంది. ఓకే.